హాయ్ వ్యూవర్స్, టుడే టైమ్ అండ్ వర్క్ పార్ట్ 6ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే క్లియర్గా చూడండి, వాటిని కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో పార్ట్ 6కి వచ్చేసరికి కొంచెం డిఫికల్టీ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, 2 workers AB complete the piece of work in X days. A complete the same work in 8 days more than the A and B together. B alone complete the work in 4.5 days more than the A and B together. Find the value of X. A and B వాళ్ళు వర్క్ చేస్తున్నారంట. సో ఎన్ని రోజులు అని తెలీదు. సో X డేస్ చేస్తున్నారంట. సో ఏ ఒక్కటే ఆ వర్క్ని చేసింది అనుకోండి, 8 days A and B చేస్తారు కదా, వాళ్ళిద్దరికన్నా 8 days మోర్ చేస్తుంది అన్నట్టు. సో అదే బి ఒక్కటే ఆ వర్క్ని కంప్లీట్ చేయాలంటే ఏ అండ్ బి టుగెదర్ చేసేదానికన్నా 4.5 days మోర్ చేస్తుంది, ఎక్కువ రోజులు పడుతుంది. 4.5 days ఎక్కువ రోజులు ఏ అండ్ బి కన్నా ఎక్కువ పడుతుంది అనమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే వీళ్ళిద్దరు కలిపి చేసిండే వర్క్ ఎన్ని రోజులు చేస్తారు. వాల్యూ ఆఫ్ 2 workers ఏ అండ్ బి కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ కదా, ఈ ఎక్స్ అనేది మనం కనుక్కోవాలన్నట్టు. ఇప్పుడు దీనికి సింపుల్ షార్ట్ కట్ వచ్చి, ఇప్పుడు ఏ అండ్ బి ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎక్స్ డేస్ చేస్తున్నారు సరేనా. ఏ ఒక్కటే అయితే అంట ఎక్స్ ప్లస్ 8 days మోర్ అనమాట. అప్పుడు 8 days ఎక్స్ 8 days ఏబి ఏ అండ్ బి కన్నా 8 days మోర్ అంటే ఏ అండ్ బి వచ్చి ఎక్స్ డేస్, ఎక్స్ ప్లస్ 8 days మోర్ అన్నట్టు, ఎక్స్ ప్లస్ 8 days. బి ఒక్కటే అయితే ఎంత, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఇది ఏ అండ్ బి ప్లస్ 4.5 days. ఎక్స్ వాల్యూ నీకు తెలీదు. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్, ఇది సింపుల్ షార్ట్ కట్ అన్నట్టు. సో ఎక్స్ ఎక్స్ ఎంత, ఇవి రెండు ఇంటూ చేయాలి ఏ అండ్ బి కదా. సో ఎక్స్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ 8 × 45 ఎంత అంటే 45 కాదు 4.5 36. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. 36 అనేది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అయితే ఎక్స్ ఎంత 6. ఎక్స్ స్క్వేర్ 36 ఎట్లా వచ్చిందంటే 6 స్క్వేర్ ఎంత 36 సరేనా. సో ఎక్స్ స్క్వేర్ అంటే 36 అన్నట్టు, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 వాల్యూ ఎంత 6 days ఆన్సర్. ఇది ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ అండ్ బి అనే వర్కర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎక్స్ డేస్ వర్క్ చేస్తున్నారంట. సో ఏ ఒక్కటే చేసింది అనుకోండి, ఏ ఒక్కటే చేసింది అదే వర్క్ని ఏ ఒక్కటే చేసింది అనుకోండి, ఏ అండ్ బి చేసేదానికన్నా 8 days మోర్ చేస్తుంది. అదే బి ఒక్కటే చేసింది అనుకోండి, ఏ అండ్ బి టుగెదర్ చేస్తాయి కదా, వాటికన్నా 4.5 days మోర్ చేస్తుంది అన్నట్టు. ఈ ఎక్స్ వాల్యూ మనతో కనుక్కోమని చెప్తున్నాడు. సో ఏ అండ్ బి వాల్యూ మనకు తెలీదు, అదే కనుక్కోవాలి. సో ఎక్స్ డేస్ ఏ అండ్ బి టుగెదర్ ఎంత ఎక్స్ డేస్. ఏ అనే వ్యక్తి ఎక్స్ కన్నా 8 days మోర్, ఏ అండ్ బి కన్నా 8 days మోర్ కాబట్టి ఎక్స్ ప్లస్ 8. బి అనే వ్యక్తి 4.5 days మోర్ కాబట్టి ఎక్స్ ప్లస్ 4.5 days. ఓకే, ఎక్స్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ 8 × 4.5 ఎంత 36. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 6 days, స్క్వేర్ వాల్యూ 36 స్క్వేర్ ఒకదానికి. సో ఆ స్క్వేర్ వాల్యూ ఎంత 6 days అన్నట్టు. 6 days అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏ అలోన్ టేక్స్ 3 days మోర్ దెన్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్. బి అలోన్ 21 1/3 days మోర్ దెన్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఏ ఒక్కటే 3 days మోర్ చేస్తుందంట. ఏ అండ్ బి వర్క్ చేస్తున్నారు కదా, ఏ అండ్ బి సపోజ్ ఎక్స్ అనుకోండి, ఈ ఏ అనేది ఎక్స్ ప్లస్ 3 days అన్నట్టు. అంటే 3 days ఏ అండ్ బి చేసేదానికన్నా 3 days మోర్, ఏ ఒక్కటే చేస్తే 3 days మోర్ చేస్తుంది ఈ వర్క్. అదే బి ఒక్కటే అయితే ఏ అండ్ బి కన్నా 21 1/3 days మోర్ చేస్తుంది అన్నట్టు ఏ ప్లస్ బి కన్నా. ఏ ప్లస్ బి వాల్యూ మనకు తెలీదు. సో ఏ ప్లస్ బి వాల్యూ మనం కనుక్కోవాలి. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఇక్కడ ఏ ఎన్ని రోజులు మోర్ చేస్తుంది, బి ఎన్ని రోజులు మోర్ చేస్తుందో ఇచ్చాడు.
సో ఆ ఏ అండ్ బి ఎన్ని రోజులు చేస్తుంది అనేది క్లియర్గా కనుక్కోవాలి. సో ఏ ప్లస్ బి ఎక్స్ అనుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ మాదిరిగా సేమ్. ఏ 3 days మోర్ కదా, బి అనేది 21 1/3 days అంటే 21 3 is 63, 63 plus 1 64, 64/3, 64/3. ఇప్పుడు సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం మాదిరి 3 into 64 divided by 3, ఇది క్యాన్సిలైజేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇలా వేసుకున్నాం అన్నట్టు. సో ఎక్స్ అలాగే ఉంటుంది, 3కి 3కి క్యాన్సిల్, 64 ఎక్స్ స్క్వేర్ 64 అంటే ఎక్స్ స్క్వేర్ 64 అన్నప్పుడు ఇది ఎక్స్ ప్లస్ 3 days, ఎక్స్ ప్లస్ 21 ప్లస్ 21/1/3 days. సో 64 రూట్ అంటే ఎంత వాల్యూ, 8 days. ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి క్లియర్గా నేర్చుకోవాలి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 64 రూట్ అంటే ఎంత, 8 days. 8 64 రూట్ వాల్యూ ఎంత, 8 స్క్వేర్ ఎంత 64, ఇది 8 days అన్నట్టు ఆన్సర్. ఈ ప్రాబ్లమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఏ ఎన్రోల్ చేస్తుంది, 3 days మోర్. ఏ ఎంత, ఏ ప్లస్ బి కన్నా ఏ ప్లస్ బి చేస్తే 3 days మోర్ చేస్తుంది, 3 days మోర్. ఏ ప్లస్ బి ఎంత, ఎక్స్ డేస్ అనుకోండి, ఏ ప్లస్ బి ఎక్స్ డేస్. అదే ఏ ఒక్కటే చేసింది అనుకోండి, ఎక్స్ ప్లస్ 3 days మోర్ అన్నట్టు. బి ఒకటే అనుకోండి, ఎక్స్ ప్లస్ ఎంత 21 1/3 days. ఎక్స్ స్క్వేరు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది 21 3 63 ప్లస్ 1 64/3, 3 into 64 into divided by 3, 3కి 3కి క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ కదా, స్క్వేర్ వాల్యూ ఎంత 64 అనేది దేని స్క్వేరు, 8 స్క్వేర్, 8 days అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి వేజెస్ మీద ఉండడం జరుగుతుంది. ఏబీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days 30 days రెస్పెక్టివ్లీ. దే స్టార్ట్ ద వర్క్ అండ్ ఫినిష్ ద వర్క్. దే గాట్ 600 ద హోల్ వర్క్. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబీలు వర్క్ చేశారంట. సో ఒకరు 20 days మరొకరు 30 daysలో కంప్లీట్ చేశారంట ఒక వర్క్ని. సో వీళ్ళిద్దరు స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసారు. వీళ్ళిద్దరికీ కలిపి 600 ఇచ్చారనమాట. ఇందులో ఎవరి షేర్, ఏ షేర్ ఎంత, బి షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో 20కి 30కి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అని చెప్పాను కదా. సో టోటల్ వర్క్ 20కి 30 గ్యాప్ ఎంత, 10 2 32 60 అనేది టోటల్ వర్క్. ఈ 60 అనే టోటల్ వర్క్ ఏ అనే వ్యక్తి ఎన్రోల్ చేస్తున్నారు, ఈ టోటల్ వర్క్ని 20 daysలో చేస్తున్నాడు. రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు, 3 parts. 23 60 కదా, రోజుకి 3 parts అన్నట్టు. బి అనే వ్యక్తి రోజు ఈ 60 వర్క్ని 30 daysలో చేస్తున్నాడు అంట. సో రోజుకి ఎన్ని పార్ట్లు, 32 60, రోజుకి 2 parts చేస్తున్నాడు. అంటే వీళ్ళ రేషియో అంతా రోజుకి 3:2 అన్నట్టు, 3:2 కదా వీళ్ళ రేషియో రోజుకి. సో వీళ్ళిద్దరు షేర్ని ఎలా చేసుకోవాలి, ఒకరు ఏ అనే వ్యక్తి 3 parts అయితే బి అనే వ్యక్తి 2 parts షేర్ని షేర్ చేసుకోవాలి. సో టోటల్ ఎంత, 3 + 2 ఎంత, 5. ఓకే, అమౌంట్ ఎంత వీళ్ళిద్దరికి కలిపి ఎంత వచ్చింది, 600. ఇక్కడ ఇచ్చాడు కదా 600. సో 3 ఏ షేర్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ 3 / 5 అంటే ఈ 3 + 2 ఎంత, 5 టోటల్ అనమాట. సో 5 12 60 కదా, 600, 5 120 సో 123 360. ఏ అనే వ్యక్తికి ఎంత ఇస్తున్నాము, 360 రూపీస్ ఇస్తున్నాం. బి అనే వ్యక్తి షేర్ ఎంత, 2 parts, 2/5 టోటల్ ఎంత, 5 × 600,
5 12 కాదు, 5 120 జా, 122 జా 240. అంటే ఈ బి అనే వ్యక్తికి ఎంత ఇస్తున్నాం, 240 రూపీస్ ఇస్తున్నాం. వీళ్ళిద్దరు కలిపి 600. సో ఒకరికి ఏ అనే వ్యక్తి 360, బి అనే వ్యక్తికి 240 రూపీస్ ఇస్తున్నాం. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి వాళ్ళ వర్క్లో ఏ విధంగా చేస్తున్నారు, ఒకరు 20 days 30 daysలో చేస్తున్నారు. రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు, ఒకరు 3 parts 2 parts. ఇది రేషియో అన్నట్టు, 3:2. ఏ అనే వ్యక్తి 3 parts, బి అనే వ్యక్తి 2 parts చేస్తున్నాడు. సో వాళ్ళకి ఇద్దరికి కలిపి 600 రూపీస్ వచ్చింది. ఇద్దరికి కలిపి 600 రూపీస్ వచ్చినప్పుడు ఎవరి షేర్ ఎంత అంటే ఒకరైతే ఎక్కువ చేస్తున్నారు, మరొకరైతే తక్కువ చేస్తున్నారు కదా. సో ఒకరు రేషియో ఎంత, ఏ అనే వ్యక్తి 3/5 ఇంటూ 600. 5 120 జా ఎంత, 600 కదా. సో 123 జా 360. 360 అనేది ఏ షేరు, బి షేర్ వచ్చి 2 parts కదా రోజుకి, 2/5 ఇంటూ 600. 5 120 జా 600. సో 122 జా 240. బి షేర్ 240. ఇక్కడికి వచ్చేసరికి మెన్స్ ఉమెన్స్ అనే ఒక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది క్లియర్గా ఎగ్జామ్స్లో కూడా క్లియర్గా అడగడం జరుగుతుంది. దీనికి సింపుల్గా షార్ట్కట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా కామెంట్స్ చేయండి. మెన్స్ అండ్ ఉమెన్స్. మెన్స్ అండ్ ఉమెన్స్ అనే వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు ఉంటారు. సపోజ్ 10 members ఒక వర్క్ని ఇన్ని రోజుల్లో ఫినిష్ చేస్తే అదే 15 members అయితే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు, లేక మెన్స్ ఉమెన్స్ ఈ విధంగా అడగడం జరుగుతుంది కదా. దీనికి సింపుల్గా ఒక ఫార్ములా ఇది మెయిన్గా వేసుకుంటున్నాం అంటూ, మెన్స్ ఇది M1 D1 H1 డివైడెడ్ బై W1 కదా. ఇది ఏంటంటే మెన్స్ డేట్స్ హవర్స్ డివైడెడ్ బై వర్క్ అన్నట్టు, టోటల్ వర్క్. ఇది ఇక్కడ కూడా అంటే మెన్స్ డేట్స్ హవర్స్ వర్క్ ఇది ఉంటే బాగుంటుంది. సో క్వశ్చన్ చదువుదాం. సో క్వశ్చన్కి వచ్చేసరికి 45 men complete a piece of work in 30 days working in 12 hours a day. In how many days 60 men complete the same work in 10 hours per day? ఒక 45 members ఒక వర్క్ని 30 daysలో ఫినిష్ చేస్తున్నారంట. అంటే రోజుకి ఎన్ని అవర్స్ చేస్తున్నారు, 12 hours చేస్తున్నారంట. రోజుకి 12 hours చొప్పున 45 men 30 daysలో ఒక వర్క్ని ఫినిష్ చేశారంట. అదే వర్క్ని 60 men 10 hoursలో ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు, ఆ డేస్ అనేది మనం కనుక్కోవాలి ఇక్కడ. ఇది కదా 45 men 30 days టు 12 hoursలో ఫినిష్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇచ్చాడు 60 men రోజుకి 10 hours పని చేస్తున్నారంట, సేమ్ వర్క్ అన్నట్టు. అది ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఓకే, డేట్స్ ఎన్ని రోజులు అనేది నీవు కనుక్కోవాలి, డేస్. సరే, 45 ఇంటూ ఇది డేట్స్, ఇది M1 మనుషులు, సో మెన్స్, ఇది డేస్, సో హవర్స్ 12 hours కదా, డివైడెడ్ బై ఇక్కడ 60 men డేస్ నువ్వు కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ డే 2 ఊరికే 10 hours క్యాన్సిలేషన్, సింపుల్గా క్యాన్సిలేషన్ చేయడం అంతే. 15 3 జా 15 4 జా 4 3 జా 10 3 జా ఓకే, 3 3 జా 9 9 3 జా 27. ఎన్ని రోజులు 60 men 10 hoursలో చేసి సేమ్ వర్క్ని 27 daysలో ఫినిష్ చేస్తారు అన్నట్టు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.